హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా మేము మా పాప అక్షరాభ్యాసం కోసం బాసరా వెళ్ళొచ్చాము. మేము 1 డే ముందు ఈవినింగ్ 4:30కి అలా బయలుదేరాము. అండ్ అక్కడ రీచ్ అయ్యేసరికి మాకు 9:30 అలా అయ్యిందనమాట. సో ఇంకా అక్కడే రూమ్ తీసేసుకున్నాము. ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి మేమైతే ఏసీ రూమే సెలెక్ట్ చేసుకున్నాము. ఏసీ రూమ్ వచ్చేసి 1100 అండ్ నాన్ ఏసీ వచ్చేసి 800 అలా అన్నారు. ఇది కూడా 2 బెడ్కి అనమాట. అండ్ 3 బెడ్కి 4 బెడ్కి కూడా సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ అయితే చాలా పెద్దగా అండ్ చాలా నీట్గానే ఉన్నాయి. సో మా మమ్మీకి కార్ జర్నీ అంత పడదు కాబట్టి రాగానే పడుకుని పోయిందనమాట. అండ్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వగానే మేము గోదావరి నదికి వెళ్ళాము. నార్మల్గా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ గోదావరి నదిలో స్నానం చేసి ఆలయంకి వెళ్తారనమాట. మేము రూమ్లోనే ఫ్రెష్ అప్ అయిపోయాం కాబట్టి మేము ఇంకా కిందికి దిగలేదనమాట. అండ్ మనకి ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుంది. అండ్ టెంపుల్కి వెళ్ళే రూట్లో మనకి ఇలా చాలా షాప్స్ కనిపిస్తాయి. పిల్లలకు కావాల్సిన ప్రతి ఆట వస్తువులు కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి అన్నమాట. మనకు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 o'clockకి ఓపెన్ చేస్తారు. కాకపోతే అక్షరాభ్యాసం వచ్చేసి మనకు మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ 12:30 నుంచి 2 వరకు గుడిని క్లోజ్ చేస్తారు. టికెట్స్ వచ్చేసి ఒకటి 100 రూపీస్ ఉంటుంది అండ్ ఇంకొకటి 1000 రూపీస్ ఉంటుంది. ఈ 1000 రూపీస్ టికెట్లో ఏంటంటే మనకు లోపల గర్భగుడిలో అమ్మవారి ముందర పూజ చేయిస్తారు. పూజకు కావాల్సిన ప్రతి సామాగ్రి కూడా మనకు అక్కడే దొరుకుతుంది. ఈ 1000 రూపీస్ టికెట్లో ఏంటంటే మనతో ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఎక్స్ట్రా మనకు ఈచ్ పర్సన్కి 100 రూపీస్ పే చేయాల్సి వస్తుందన్నమాట. మనకు పూజకి ఇలా 5 రకాల పండ్ల బుట్టలు, 2 తామర పువ్వులు, 2 పూల దండలు అండ్ ఈ స్లేట్ కిట్ అవసరం ఉంటుంది. ఈ స్లేట్ కిట్ వచ్చేసి మనకు 200, 250, 300 అలా ఛార్జ్ చేస్తారు. ఈ కిట్లో మనకు ఒక చిన్న కండువా ఉంటుంది పిల్లలకు కప్పడానికి. అండ్ కొద్దిగా బియ్యం, పసుపు, కుంకుమ ఉంటాయి అన్నమాట. వీటితో మనకు కుంకుమార్చన చేయిస్తారు. ఇక్కడ షాప్స్లో అయితే వెరైటీ పెన్సిల్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువనే ఉంది. ఇక్కడ చూపిస్తున్న పెన్సిల్స్ వచ్చేసి మనకు ఒకటి 32, 40, 50 అలా ఉన్నాయన్నమాట. బట్ బాగున్నాయి. అండ్ మనకు లోపల మొబైల్స్ అనేది అలో చేయరనమాట. ఎందుకంటే అక్కడ మనకు ఫొటోస్ తీయడానికి వేరే వాళ్ళు ఉంటారు. మన మొబైల్స్ తీసుకెళ్తే వాళ్ళ బిజినెస్కి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మొబైల్స్ అండ్ కెమెరాస్ అలో చేయరనమాట. అండ్ మనకు ఈచ్ కాపీకి వచ్చేసి వాళ్ళు 100 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. సాఫ్ట్ కాపీ ఇవ్వరు. ఒకవేళ మనం 5-6 ఫొటోస్ అలా తీసుకుంటే 500-600 అలా అవుతుంది కాబట్టి సాఫ్ట్ కాపీ ఇస్తారు. మేము టోటల్ 6 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ 600 అయ్యింది కాబట్టి మాకు సాఫ్ట్ కాపీ ఇచ్చారనమాట. అండ్ సాఫ్ట్ కాపీ కోసం కేబుల్ కూడా మనమే తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు ఇవ్వరు. అండ్ ఫొటోస్కి టైం పడుతుంది కాబట్టి అక్కడ 10 minutes వెయిట్ చేసాము. అండ్ ఫైనల్లీ చెక్అవుట్ చేసేసి మేము ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట బయలుదేరామన్నమాట. ఇది మనకు కనిపించేది గోదావరి నది అన్నమాట. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.